ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ రాష్ట్రంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. రోజురోజుకి ఓ కొత్త పరిస్థితి. పరిణామాలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో శరవేగంగా చోటు చేసుకుంటున్నాయి. నేడు మా నాయకుడు తోపు తురుము అంటున్న నాయకులే తెల్లవారేసరికి మా నాయకుడు పచ్చి మోసగాడని, వారిని నమ్మించి మోసం చేశారని చెబుతూ రాజకీయ నాయకులు పార్టీ జెండాలు ఆపై ఎజెండాలు మార్చుకుంటున్నారు. ఈ మేరకు ఎన్నికల సమయంలో కీలక అంశాలు తెర మీదకు వస్తున్నాయి. పార్టీ అభ్యర్థుల ఖరారుపై సీఎం జగన్ తుది కసరత్తు చేస్తున్నారు. జగన్ ఓటమి లక్ష్యంగా టీడీపీ, జనసేన ఒకటయ్యాయి. బీజేపీ ఈ రెండు పార్టీలతో పొత్తు ఖాయంగా కనిపిస్తుంది. ఎన్డీఏ కూటమిగా ఈ మూడు పార్టీలు పోటీ చేయడం దాదాపు ఖరారైంది. ఈ సమయంలోనే రాజధాని అమరావతి అంశంపైన మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొత్తుల గురించి అంబటి ప్రశ్నించారు. చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్వి అనైతికమైన పొత్తులు అని దుయ్యబడ్డారు. పవన్ కళ్యాణ్ బీజేపీ, టీడీపీలో ఎవరితో పొత్తు కొనసాగిస్తుందో చెప్పాలని మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. నర్సరావుపేట ఎంపీ స్థానం బీసీలకు ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించారని చెప్పుకొచ్చారు. బీసీలకు సీటు ఇస్తే తట్టుకోలేక సిట్టింగ్ ఎంపీగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయలు పార్టీ విడిచి వెళ్లిపోయారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల కోసం పార్టీ అసంతృప్తులు సరిచేసుకుని ముందుకు వెళ్తామని చెప్పారు. చంద్రబాబు జనసేనకు ఎన్ని సీట్లు ఇస్తాడో కూడా తేలిదని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికలు జగన్ కు చంద్రబాబుకు మధ్య మాత్రమేనని, పవన్, లోకేష్, బీజేపీ వంటి వారెవరు వచ్చినా ఉపయోగం లేదని అన్నారు. ఎవరు ఎన్ని పార్టీలు మారినా, ఎన్ని అసంతృప్తులు వచ్చినా మళ్లీ ప్రభుత్వం స్థాపించేది తామేనని ధీమా వ్యక్తం చేశారు. ఇదే సమయంలో రాజధాని అంశంపైన అంబటి రాంబాబు స్పందించారు. అసలు ఏపీకి రాజధాని లేదని విపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలను అంబటి ఖండించారు. ఏపీ మూడు రాజధానుల అంశంపై కూడా అంబటి రాంబాబు స్పందించారు. ఏపీ రాజధాని లేని రాష్ట్రం అంటూ టీడీపీ, జనసేన నేతలు తరచూ ఎగతాళి చేస్తున్నారని అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ఆ ప్రచారాన్ని మంత్రి తిప్పికొట్టారు. అమరావతిని తాము ఎక్కడికి తరలించలేదని, అక్కడే ఉందని అన్నారు. ఆ ప్రాంతం ఏపీ రాజధానిగా ఇప్పటికీ కొనసాగుతుందని తెలిపారు. రాజధాని ప్రాంతంపై కోర్టు స్టే తొలగిన వెంటనే ఏపీలో మూడు రాజధానులను తాము ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఏపీ రాజధాని ఏది, అమరావతి మూడు రాజధానుల? ఈ ప్రశ్నకు వైసీపీ నేత, ఏపీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టతనిచ్చారు. రాజధాని లేని రాష్ట్రం ఏపీ అంటూ తెలుగుదేశం, జనసేన పార్టీ నేతలు చేస్తున్న ప్రచారాన్ని మంత్రి తిప్పికొట్టారు. అమరావతిని తాము ఎక్కడికి తరలించలేదని, ఆ ప్రాంతం ఏపీ రాజధానిగా ఇప్పటికీ కొనసాగుతున్నదని తెలిపారు. రాజధాని ప్రాంతంపై కోర్టు స్టే తొలగించిన వెంటనే ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. బీసీలకు సీటు ఇవ్వడాన్ని తట్టుకోలేని లావు ఒక బీసీ ద్రోహి అని మంత్రి ఫైర్ అయ్యారు. వచ్చే ఎన్నికల నాటికి అసంతృప్తులు సరిచేసుకుని పార్టీ ముందుకు వెళ్తుందని ఆయన తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పల్నాడు జిల్లాలో పర్యటించిన చంద్రబాబు విపక్షాల పొత్తులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. టీడీపీ, జనసేన పొత్తులో నైతికత లేదని, ఆ విషయంలో వారి అభ్యర్థులే ఆందోళన చెందుతున్నారని ఎద్దేవా చేశారు. జనసేన కాసేపు బీజేపీతో పొత్తు అని, కాసేపు టీడీపీతో పొత్తు అని అంటారని, అసలు ఎవరితో పొత్తులో ఉందో తేల్చి చెప్పాలని అన్నారు. మా పరిపాలనే మా నమ్మకం, మా ప్రభుత్వం, పార్టీ బలం. లంచాలు, వివక్షలు లేకుండా పేదలకు 2,60,000 కోట్లు అందించామన్నారు. తాము ధైర్యంగా ప్రజల్లోకి వెళ్లి వారికి మంచి జరిగితేనే ఓటు వేయమని అడుగుతామన్నారు. మళ్లీ వచ్చేది గెలిచేది జగనన్నే అని, అసలు జనసేన ఎవరితో పొత్తులో ఉందో ప్రజలకు కూడా తెలియదని మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. కాగా అంబటి రాంబాబు సత్తెనపల్లి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. అదే స్థానం నుంచి వైసీపీ ఇంకా ఇన్ఛార్జిని ప్రకటించలేదు. అటు టీడీపీ నుంచి కన్నా లక్ష్మీనారాయణ పోటీలో ఉన్నారు. మరోవైపు నరసరావుపేట ఎంపీ స్థానం నుంచి మాజీ మంత్రి అనిల్ కుమార్ పోటీ చేయబోతుండడం ఖరారు అయింది. అనిల్ కుమార్ ఈ నెల 14వ తేదీన భారీ ర్యాలీతో నరసరావుపేట చేరుకుని అక్కడ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. దీంతో ఇప్పుడు పల్నాడు రాజకీయం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతానికి ఏపీకి రాజధానికి అమరావతి అని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. అమరావతి తాము ఎక్కడికి తరలించలేదని, ఏపీకి రాజధానిగా ఇప్పటికీ కొనసాగుతున్నదని చెప్పారు. రాజధానిపై కోర్టు స్టే తొలగిన వెంటనే ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. అప్పటి వరకు రాజధానిగా అమరావతి కొనసాగుతుందని వివరించారు. అంబటి రాంబాబు ఈసారి సత్తెనపల్లి నుంచి పోటీ చేస్తున్నారు. టీడీపీ నుంచి కన్నా లక్ష్మీనారాయణ పోటీలో ఉన్నారు. ప్రస్తుతం నరసరావుపేట వైసీపీ ఎంపీగా మాజీ మంత్రి అనిల్ కుమార్ పోటీ చేస్తున్నారు. ఈ నెల 14వ తేదీన భారీ ర్యాలీతో నరసరావుపేట చేరుకుని అక్కడ భారీ బహిరంగ సభ ద్వారా ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. ఇప్పుడు పల్నాడు రాజకీయం ఆసక్తికరంగా మారుతుంది. ఈ సమయంలో అంబటి రాజధాని అమరావతి పైన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు కారణమైంది. రాజధానిపై ఎవరికి సందేహాలు అవసరం లేదని, ప్రస్తుతానికి ఏపీకి రాజధాని అమరావతేనని, కోర్టు స్టేను తొలగించిన వెంటనే మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. తృప్తులు, అసంతృప్తులు రాజకీయాల్లో చాలా సహజమైనటువంటి విషయాలు. ఎన్నికలకు ముందు మరింత సహజమైనటువంటి అంశాలు. నేను ఒకటే చెప్తున్నా, మాకున్నటువంటి 175 and 25 ఇవి మేము డిసైడ్ చేసుకుంటున్నప్పుడు టిక్కెట్ ఆశించి రానివారు అసంతృప్తిగా ఉంటారు. వారిని
కన్విన్స్ చేసుకునే ప్రయత్నం చేస్తాం. మేము టికెట్టు అనిల్ కుమార్ గారికి ఇచ్చామనగానే ఒక పార్లమెంటు సభ్యులు పార్టీనే మారిపోయారు. వీ డోంట్ కేర్ ఆల్ దీస్ థింగ్స్. మీరు ఒకటే గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. ఈ పార్టీలో ఉండే అసంతృప్తులు ఆ పార్టీలు లేవా? చూద్దాం, వాళ్ళు టికెట్లు డిసైడ్ చేయనివ్వండి, ఏం జరిగిందో చూద్దాం. జనసేనకి ఎన్ని ఇస్తారో చెప్పనివ్వండి, చూస్తాం. ఈ పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళకి ఆ పార్టీలో ఎన్ని సీట్లు ఇస్తారో చూడండి, అప్పుడు చూద్దాం. ముందుంది ముసళ్ళ పండగ, తొందర ఏం పడాల్సిన అవసరం లేదు. వీఆర్ వెరీ క్లారిటీ. ఒకటే చెబుతున్నా, టోటల్ స్క్రీన్ మీద ఇద్దరే ఉన్నారు. ఒకరు జగన్మోహన్ రెడ్డి గారు, మరొకరు చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, అంతే ప్రశ్న. ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ స్క్రీన్ అవుట్, షర్మిల స్క్రీన్ అవుట్, లోకేష్ స్క్రీన్ అవుట్, బీజేపీ స్క్రీన్ అవుట్. రెండు విషయాలు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, చంద్రబాబు ముఖ్యమంత్రి. దీని మీదే ఓటర్ డిసైడ్ అవుతాడు. ఇది మా విశ్వాసం, మా నమ్మకం. ఎవరు ఎన్ని మారినా, ఎన్ని అసంతృప్తులు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు 100కి 150 పాళ్ళు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాబోతున్నాడు. ఇవాళ రాసుకోండి. ఎన్నికలైన తర్వాత మీరే నన్ను అడగండి రిజల్ట్స్ వచ్చిన తర్వాత. కారణం ఏంటంటే ఏంటి ఈ కాన్ఫిడెన్స్ ఏమిటి అని మీరు అనొచ్చు. మా పరిపాలనే మా కాన్ఫిడెన్స్, మా పరిపాలన తీరే మా కాన్ఫిడెన్స్. మేము 2,60,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రజలకు ఇచ్చాం. ఫిల్ఫరేజ్ లేకోకుండా, పైసా తీసుకోకుండా, మధ్యవర్తులు లేకోకుండా, జన్మభూమి కమిటీలు లేకోకుండా, లీడర్లు కాజేయకోకుండా ఇచ్చినటువంటి ప్రభుత్వం, తొలి ప్రభుత్వం ఇది. మీరు ఒకసారి గుర్తుపెట్టుకున్నట్టయితే, పూర్వం నుంచి నేను చూస్తున్నా, 89 నేను శాసనసభ్యుడిని. ప్రభుత్వం ఇచ్చే డబ్బు రూపాయి ప్రభుత్వం రిలీజ్ చేస్తే మధ్యలో ఎలుకలు తోనేసినట్టు తోనేసేవాళ్ళు కొంతమంది రాజకీయ నాయకుల నుండి ఆఫీసర్. చివరికి చేరేది 30 పైసలు 40 పైసలు అయ్యేది ప్రజలకి. నౌ 2,60,000 కోట్లలో ప్రతి పైసా కూడా లబ్ధిదారుడికి చేరినటువంటి ప్రభుత్వం ఇది. అందువల్ల తృప్తులు, అసంతృప్తులు ఇవి చాలా సహజమైనవి. ఉన్న తృప్తుల్ని, అసంతృప్తుల్ని సరి చేసుకుంటాం. ఇంకా తృప్తి చెందని వాడు ఉంటే వెళ్ళిపోతారు. మా ఎంపీ గారు లాగా వెళ్ళా మేమేం కంగారు పడం, ధైర్యంగా ఫేస్ చేస్తాం. జనం మధ్యలో జగన్ ఉన్నాడు, మేమున్నాం, విజయం మాదే. రాసుకోండి. వాళ్ళు ఇంకా అసలు పొత్తులే ఖరారు కాలేదే.